హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. అయితే ఖచ్చితంగా అవకాశం వస్తుందని భావించారు, కానీ చివరికి నిరాశ మిగిలింది. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న చర్చ. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి మంచి పేరుంది. కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డికి అవకాశం కల్పించలేదు. సో ఎంత మంచివాడైనా పదవి అయిపోతే ఊరుకుంటాడు చెప్పండి, ఏదో ఒక నిర్ణయం తీసుకోడు. సో జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు నిరాశ గురవుతున్నారు. సో మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచలేదు. దీంతో పార్టీ అధిష్టానం నరేందర్ రెడ్డికి టికెట్ కేటాయించింది. అంతకుముందు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ ఆయన పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ మొదలైందన్నమాట క్లాష్. సో ఈ అంశంపై ఆయన అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. సంజయ్ తో విభేదాల కారణంగా ఆయన చేరికలపై విమర్శలు చేశారు. అయితే ఈ సమయంలో పార్టీ సీనియర్ నేత మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా జగిత్యాల వెళ్లి ఆయనను సముదాయించారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చారు శ్రీధర్ బాబు. అనంతరం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని భావించారు. సో ఒకటి రాలేదు కదా, ఒకటి వస్తుందని భావించారు. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీల్లో జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. ఆయన షాక్ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి అవకాశం వస్తుందని ఆయన అనుచరులంతా భావించారు, ఎందుకంటే సీనియర్ కాబట్టి. లేదంటే శాసనమండలి చైర్మన్ అవుతారని చర్చ కూడా సాగింది. కానీ ఆయన పేరును అధిష్టానం పరిగణలో తీసుకోలేదు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయాన్ని పాటించిందంటూ జీవన్ రెడ్డి చెబుతున్నారు. అంతకంటే మించి నేను ఏమీ మాట్లాడనని అన్నారు. సో బయటికి అలా చెబుతున్నా లోపల మాత్రం అధిష్టానం తీరుపైన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ అధికారంలో ఉండి కూడా తనకు అవకాశాలు రాకపోవడంతో ఇక ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయన వేరే దారి చూసుకుంటారా అనే టాక్ కూడా నడుస్తుంది. ఒకవేళ ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చి అధిష్టానం ఆయన్ను కూల్ చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. సో జీవన్ రెడ్డికి ఏ పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.